ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయాంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా. వీక్షకులకు అందరికీ నమస్కారం. నేను మీ ఈశాన్ సరిపల్లి. ఈరోజు నేను శివతత్వం అనేటటువంటి ఒక అంశం గురించి నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని మాత్రం మీతో పంచుకోబోతున్నాను. ఎందుకంటే శివతత్వం అనేటటువంటి అపారమైన జ్ఞానాన్ని నేను చెప్పేంత వాడిని కాదు, అంత అనుభవము జ్ఞానము కూడా నాకు లేదు. కనుక నాకు దాని గురించి ఎంతైతే తెలుసో ఆ మాత్రమే మీతో పంచుకోబోతున్నాను ఇవాళ. అసలు శివతత్వం అనేటటువంటి ఒక అంశ ప్రస్తావన చేసేందుకు ముందు శివ అన్న పదానికి ఒకసారి అర్థం చెప్దాం అనుకుంటున్నా. శివ అన్న పదానికి మనకి రెండు రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి శూన్యము, అంటే ఏ శూన్యము నుండి అయితే ఈ సమస్త విశ్వము ఏర్పడిందో, ఏ శూన్యము కారణంగా అయితే ఈ విశ్వం నడుస్తున్నదో, ఏ శూన్యాన్ని లక్ష్యం చేసుకుని అయితే ఈ విశ్వం ముందుకు వెళ్తున్నదో, ఏ శూన్యంలోకి అయితే చివరికి ఈ విశ్వం వస్తుందో ఆ శూన్యమే శివుడు. శివ అన్న పదానికి శూన్యము అని అర్థం. బ్రహ్మాండ పురాణం ప్రకారంగా విష్ణువు శివ అన్న పేరు పరమేశ్వరుడికి పెట్టినట్లుగా చెబుతున్నారు. అదొక విషయం. తర్వాత శివ అన్న పదానికి సర్వమంగళ కారకుడు, శుభదాయకుడు, అన్ని రకాల మంచులన్నీ ఇచ్చేటటువంటి వాడు, మంచి పనులకు ఎప్పుడూ కూడా ముందు ఉండేటటువంటి వాడు అని కూడా అర్థం వస్తున్నది. ఇక్కడ చూస్తే మనకి శివ అన్న పదానికి రెండు రకాల విపరీతమైనటువంటి అర్థాలు వస్తున్నాయి. అటుపక్కేమో శూన్యము అని వస్తున్నది, ఇటుపక్కేమో మంచి వస్తున్నది. ఈ రెండు ఎలా కలుస్తాయి అంటే ఈ రెండు ఆయనే కాబట్టి. ఈ లోకంలో ఉన్న సర్వస్వము శివుడే అయినప్పుడు మంగళము ఆయనే, అమంగళము ఆయనే, శూన్యము ఆయనే. మంచి జరిగినా శివుడిపైనే వేస్తాం మనం, చెడు జరిగినా శివుడిపైనే వేస్తాం భారం. అలాగని ఏం జరిగినా పరమేశ్వరుడిపైనే భారం వేస్తూ ఉంటాం. కనుక శివ అన్న పదానికి సర్వము అనేటటువంటి అర్థము ఆ తర్వాత శాశ్వతమై నిలిచిపోయింది. అది కాకుండా మనం పరమేశ్వరుడిని పిలిచేటటువంటి పేర్లలో శంకర అన్న పేరు చాలా గొప్ప పేరు. ఇది మనకి కేవలం శివుడి పేరుగా మాత్రమే కాకుండా శివుడి అంశాస్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులుగా కూడా మనకి బాగా పరిచయం కదా. అందుకని శంకర భగవత్పాదుల వారు ఉన్నారు కదా, ఆ శంకర భగవత్పాదుల వారు కూడా ఆ పేరు తీసుకున్నారు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారి పేరు ఆయన కర్తవ్యానికి తగినట్టుగా ఉన్నారు. అసలు శంకర అంటే అర్థం కూడా చూద్దాం. శం అంటే సకల శుభాలు, సుఖాలు, మంచులు, సౌఖ్యాలు, సుఖము శుభము శాంతి. శం అంటే సుఖము శుభము శాంతి అన్న పదాలకు ప్రతీక. కరోతి ఈతికరహ అని శాస్త్రవచనం. అంటే కర అంటే చేసేవాడు అని అర్థం. సుఖాన్ని శుభాన్ని శాంతిని ఇచ్చేటటువంటి వాడు శంకరుడు. అది ఈశ్వరుడైన శంకరాచార్యులైన అదే. శంకరాచార్యుల వారు కూడా సమస్త లోకము అస్తవ్యస్తం అయిపోయినప్పుడు వచ్చి సుఖాన్ని శుభాన్ని శాంతిని చేకూర్చారు. పేరుకు తగ్గ మనిషి అంటే ఆయనే. కనుక శంకర అంటే సుఖాన్ని శుభాన్ని మంచిని శాంతిని ప్రసాదించేటటువంటి స్వరూపము అని మనం అర్థం తీసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇక్కడ శివుడు అంటే నేను ఎక్కడా కూడా శివ అన్న పదానికి శూన్యం అన్నాను. శూన్యం అంటే చైతన్యము అంటున్నాను నేను. చైతన్యం అంటే అంతటా వ్యాపించిన చైతన్యం, నన్ను కదిలింపజేస్తున్నది, ఈ చుట్టూ ఉన్న అంతట్లో నిక్షిప్తమై ఉన్నది చైతన్యము. ఆ చైతన్యం కారణంగానే కదా విశ్వం నడుస్తున్నది. ఈ విశ్వం ఏర్పడింది చైతన్యము నుండి, ఈ విశ్వం నడుస్తున్నది చైతన్యము ద్వారా, ఈ విశ్వం కలిసిపోయేది చైతన్యములోనే. ఆ చైతన్యమే శూన్యమైనప్పుడు శివుడు చైతన్య స్వరూపుడు. శివుడు చైతన్య స్వరూపమైనప్పుడు చైతన్యము విశ్వం అంతటా వ్యాపించినప్పుడు, విశ్వం అంతటా సరిసమానముగా చైతన్యము వ్యాపించినప్పుడు శివుడు కూడా విశ్వం అంతటా వ్యాపించాడు. అంతే కదా. శివుడు విశ్వమంతటా వ్యాపించినప్పుడు విష్ణువే శివుడు. ఇలా అన్నాను కదా అని మళ్ళీ విష్ణు భక్తులు ఏమనుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే విష్ణువు అన్న పదానికి అర్థం ఏమిటి? వ్యాపించినవాడు విష్ణువు, వ్యాపక విష్ణువు. అంతటా వ్యాపించినవాడు సర్వవ్యాపకుడు విష్ణువు అని మనం అంటాం శాస్త్రాల ప్రకారంగా. అంతటా వ్యాపించిన వాడే శివుడు కాబట్టి విష్ణువు శివుడు ఒకటేగా, కాబట్టి విష్ణువు శివుడు ఒకటే. మరి రెండవది బ్రహ్మ. బ్రహ్మము అంటే గొప్పవాడు, పెద్దవాడు అని అర్థం. అందరికంటే గొప్పవాడు ఎవరైతే ఉంటారో, అందరికంటే పెద్దవాడు ఎవరైతే ఉంటారో, అందరికంటే జ్యేష్ఠుడు పండితుడు ఎవరైతే ఉంటారో అతడు బ్రహ్మ. శివుడు అంతేగా. అలాంటప్పుడు శివుడు బ్రహ్మే. బ్రహ్మ విష్ణు మహేశ్వర అన్న భేదం మర్చిపోయి త్రిమూర్తులు ముగ్గురు ఒకటే, అంతా చైతన్య పదార్థం మాత్రమే అన్న సంగతిని గుర్తించుకుని నేను శివ అన్న ప్రతిసారి అది పరమేశ్వరుడు కాదు, పరబ్రహ్మము, పరమాత్మ అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని శివతత్వాన్ని కొంచెం వినండి. అలా వింటే శివతత్వం చక్కగా బోధపడుతుంది. అంత మాత్రమే కాకుండా శివ అన్న పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శివలింగం మాత్రమే. ఎందుకంటే ఏ ఆలయంలో అయినా సరే దేవుడికి ఒక స్వరూపం ఉంటుంది. అమ్మవారు అనుకోండి, అమ్మవారి విగ్రహం పెడతాము, చక్కగా ఆవిడ ఆయుధాలు పెడతాము, శ్రీచక్రం పెడతాం. విష్ణువు అనుకోండి, విష్ణువు యొక్క స్వరూపం పెడతాం. అలాగే సరస్వతీదేవి అనుకోండి, లేకపోతే ఇంకేదైనా సరే
ప్రతి ఒక్కదానికి విగ్రహం కానీ ఆ సంబంధితమైన యంత్రం కానీ పెడతాం. కానీ శివుడిని ఆరాధించేటప్పుడు మాత్రం లింగ రూపంలో ఆరాధిస్తాం. ఒకసారి ఆ లింగాన్ని చూడండి, వృత్తాకారములో ఉంటుంది. వృత్తాకారములో ఉన్నప్పుడు ఆ లింగానికి ఆది భాగం ఏదో చెప్పగలరా? లింగం మొదలైన ప్రదేశం చెప్పగలరా? ఆది భాగం చెప్పలేం. ఆ లింగం ఎక్కడైందో చెప్పలేం, ఎక్కడ మొదలైందో చెప్పలేం. ఎక్కడ ఆ లింగం ఆగిందో చూడగలమా? ఆ లింగానికి అంత భాగము లేదు, అంత్యము లేదు. అంత్య భాగాన్ని మనం చూడలేము, అంతము లేదు. ఆది అంతము తెలియనప్పుడు, ఆద్యంతములు తెలియనప్పుడు ఆ లింగములకు మధ్య భాగం ఏంటో చెప్పగలమా? మధ్య భాగము చెప్పలేము. ఆ భౌతికంగా ఉన్నటువంటి లింగమునకు ఆది మధ్యములు అంతములు ఎలాగైతే లేవో అలాగే చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మకి కూడా ఆది మధ్యాంతములు లేవు. పరమాత్మ ఆది మధ్యాంతరహిత స్వరూపుడు. శివుడు ఆది మధ్యాంతరహితమైనటువంటి తత్వము కలిగినటువంటి పరమాత్మ స్వరూపుడు అని బోధించడమే లింగము యొక్క ప్రథమ కర్తవ్యం. అందుకే మనం లింగాన్ని ఆరాధిస్తాం, అంతేగాని లింగములో ఇంకేమీ లేదు. ఒకవేళ లింగాన్ని చూడండి, శివలింగాన్ని ఊహించుకోండి. ఆ శివలింగములకు ఒక నామం ఇవ్వగలమా? ఒక పేరు ఇవ్వగలమా? నామం లేదు. దానికి ఒక రూపం ఉన్నదా? వృత్తాకారంలో ఉంది, కానీ మనిషిలా ఉన్నది, జంతువులా ఉన్నది, పక్షిలా ఉన్నదా మనం చెప్పగలమా? అలా చెప్పలేం. దానికి ఒక నామము లేదు, రూపము లేదు. లింగం లింగమే. లింగం ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకున్నది. కాబట్టి పరమాత్మ నామరూపరహితమైనటువంటి తత్వము కలిగిన వాడు అని చెప్పడం కూడా లింగములో ఒక ముఖ్యమైనటువంటి మొదటి విషయం. అంతేకాకుండా లీనము అనేటటువంటి ఒక సంస్కృత పదములో అంటే లింగము అనేటటువంటి పదం వచ్చింది. లీనము అంటే సమస్త విశ్వమంతా కూడా లీనమైపోయి ఉన్నది ఏదో, ఈ విశ్వమనంతటిని కూడా మళ్ళీ లీనము చేసుకునేది ఏదో, అది లింగము. అదొక విషయం. అంతేకాకుండా స్వయం ప్రకాశక తత్వము కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు. దేవుడు అన్న పదములో, దేవ అన్న పదములో దివ్ అన్న సంస్కృత ధాతు వస్తున్నది. దివ్ అంటే స్వయం ప్రకాశక తత్వము కలిగినటువంటి వాడు. స్వయం ప్రకాశక తత్వం కలిగిందని మనం ఏమనుకుంటున్నాము? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంతేనా? కానీ అవన్నీ అగ్ని కూడా కాదు. స్వయం ప్రకాశక తత్వం ఏ సూర్యుడైతే నిజంగా ప్రకాశిస్తున్నాడో మనం చూస్తున్నామో, ఏ అగ్ని అయితే స్వయంగా ప్రకాశిస్తున్నాడని మనం చూస్తున్నామో, ఏ నక్షత్రాలు అయితే స్వయంగా ప్రకాశిస్తున్నాయని మనం చూస్తున్నామో, వాటన్నింటికీ కూడా ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారయ్యా, అదే పరమాత్మ అని చెబుతున్నాయి శాస్త్రములు. స్వయం ప్రకాశక తత్వము కలిగినది కనుక దివ్ అన్న సంస్కృత ధాతువు నుండి వచ్చింది కనుక దేవుడు అని మనం అంటున్నాం. సమస్త విశ్వమునందు కూడా లీనమైన పరమాత్మ ఎవరో, ఏ పరమాత్మ అయితే సమస్త విశ్వమును తిరిగి లీనము చేసుకుంటారో ఆ పరమాత్మ లీనస్వరూపుడు. అందుకే లీనము కనుక లింగస్వరూపుడు అయ్యాడు. అందుకే లింగము ఆరాధించడం వెనక 3 తత్వాలు ఉన్నాయి. 1 ఆది మధ్యాంతరహిత తత్వము, 2 నామరూపరహిత తత్వము, 3 లీనస్వరూపం, అంతటా లీనమైపోయినటువంటి వాడు అని అర్థం. అంతేకాకుండా మనం శివలింగాన్ని ఆరాధించేటప్పుడు స్ఫటికలింగాన్ని ఆరాధిస్తాం. శివలింగాల్లో మళ్ళీ మనం పాలరాతి విగ్రహం ఉంటుంది, పాలరాతి లింగము ఉంటుంది, స్ఫటికలింగము ఉంటుంది, గోమేధిక లింగము ఉంటుంది, మరకత లింగము ఉంటుంది. కానీ స్ఫటికం అనేది చాలా ప్రత్యేకం శివలింగ ఆరాధనలో. ఎందుకు స్ఫటికం వచ్చింది? ఇది మీరు చెప్పగలరా? స్ఫటికం అంటే ఏంటో నేను చెప్తాను, ఒక జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్ఫటికము అనేది మనం ఎన్నిసార్లు అభిషేకం చేసినా, పాలు పోసినా, నెయ్యి పోసినా, తేనె పోసినా, మనం నిజంగానే విభూతి పోసినా, ఏం పోసినా సరే, ఏ పదార్థం తగిలినా ఆ పదార్థం తగిలిన తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తే స్ఫటికం మళ్ళీ దాని వెరుపు దానికి వచ్చేస్తుంది. అలాగే ఈ విశ్వమంతా కూడా పరమాత్మలో లీనమైన, ఆ పరమాత్మ ఈ విశ్వమంతటా లీనమై ఉన్న, ఈ విశ్వములో ఉన్నటువంటి వికారములేవి కూడా పరమాత్మకి అంటుకోవు అని చెప్పడమే ఆ స్ఫటికము యొక్క ఆంతర్యము. అంతేకాకుండా ఈ విశ్వమంతటా కూడా మనకి రకరకాల పదార్థములు ఉన్నాయి. స్థూల పదార్థములు, సూక్ష్మ పదార్థములు, ఇలా ఎన్నో ఉన్నాయి. సమస్త మనకి కంటికి కనిపించే స్థూల పదార్థముల నుండి మన కంటికి కనపడిన సూక్ష్మ పదార్థములకు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా, అంతటా లీనమై ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ వెళ్ళి పరమాత్మలో లీనమైనా కూడా ఈ వీటిలో ఉన్నటువంటి ఈ వికారములు పరమాత్మకు అంటవు అని చెప్పడమే ఆ స్ఫటికము యొక్క ఆంతర్యము. వికారములు ఏనాటికి అంటవు అని చెప్పడం దాని ఆంతర్యం. ఉదాహరణకి నేను వెళ్ళి ఎండలో నిల్చున్నాను అనుకోండి. ఎండలో నిల్చుంటే సూర్యరశ్మి వచ్చి నా దేహాన్ని తగులుతుంది. నా దేహాన్ని తగిలినప్పుడు ఆ సూర్యుడి యొక్క వెలుగుని, ఆ సూర్యుడి యొక్క వేడిని నా దేహం స్పృశిస్తున్నది. కానీ నా దేహం మీద ఉన్న మలినాన్ని కానీ, నా దేహం మీద ఉన్న పరిమళాన్ని కానీ ఆ సూర్యుడు స్పృశిస్తున్నాడా? నా దేహం మీద ఉన్న స్పర్శ ఆ సూర్యుడు పొందలేడు, కానీ సూర్యుడి యొక్క స్పర్శ నేను పొందగలుగుతున్నాను. అలాగే ఆ స్ఫటికం కూడా పరమాత్మ కూడా ఈ వికారాలు అంటుకో. ఆ పరమాత్మ యొక్క స్పర్శ మనం పొందుతాం, కానీ మన స్పర్శ ఆ పరమాత్మకి వెళ్ళదు. మన వద్ద ఉన్న వికారములు పరమాత్మకి అంటవు. ఇది ఆ స్ఫటికము యొక్క ముఖ్యమైన విషయం. అంత మాత్రమే కాకుండా పరమేశ్వరుణ్ణి ఆరాధించేటప్పుడు రకరకాల ఆరాధనలు ఉంటాయి. ఒకటి, పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసేటప్పుడు లింగరూపంలో ఆరాధించేటప్పుడు 2 రకాల ఆరాధనలు. ఒకటి లింగం, మామూలుగా లింగాన్ని ఆరాధించడం. 2 జ్యోతిర్లింగ స్వరూపంగా ఆరాధించడం.
అంటే పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు అని చెప్పడానికి జ్యోతి, ఒక దీపం వెలిగించి, కొంతమంది చేస్తారు ఇలా పూజ, ఒక దీపం వెలిగించి, ఒక ప్రమిద వెలిగించి ఆ జ్యోతిలోనే పరమేశ్వరుని చూసుకుంటూ నీళ్ళు ఇలా జ్యోతికి చూపించి పక్కన అభిషేకం చేసుకున్నట్లు పోసేసి అలా జ్యోతికి పరమేశ్వరుడికి చేసే ఉపచారాలు చేస్తారు కొంతమంది. జ్యోతిర్లింగ పూజ అంటే అది మాత్రమే కాకుండా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసేటప్పుడు నాదస్వరూపంలో, శబ్దము రూపంలో కూడా ఆరాధన చేయవచ్చు. అందుకే రుదంతే నాదంతే ద్రవతి ద్రావగతి రుద్ర అంటారు. అంటే రుద్రుడిని నాదరూపములో కూడా ఆరాధించవచ్చు. నాదరూపములో ఆరాధించడం అంటే ఎలా అనుకుంటున్నారు? ఓంకారం నాది అనుకోండి, ప్రణవాక్షరం. ఈ ప్రణవాక్షరం ఒక బీజము, ఇది ప్రాథమిక బీజము. ఈ ఓంకారము ఓం అని నేను శబ్దం చేసినప్పుడు అందులో 3 శబ్దములు ఉన్నాయి, చూసారో లేదో మీరు. ఓం అన్నప్పుడు అందులో మీకు 3 శబ్దాలు వస్తున్నాయి. ఒకటి ఆ, ఊ, మా. ఈ 3 కూడా ఆ అంటున్నప్పుడు ఒక గ్రంథి, ఊ అన్నప్పుడు ఒక గ్రంథి, మా అన్నప్పుడు ఒక గ్రంథి. ఇంతకుముందు నేను చక్రముల గురించి వివరణ చేశాను. 7 చక్రములు ఉంటాయి మన శరీరంలో. ఆ 7 మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము. వీటిలో సహస్రారం పైన ఉంటుంది కాబట్టి దాన్ని తీసిస్తే షట్చక్రములు. ఈ షట్చక్రములలో 2 చక్రములకు మధ్య ఉండేటటువంటి చిక్కుముడిని మనము గ్రంథి అని పిలుస్తూ ఉంటాం. ఆ గ్రంథి ఏదైతే ఉన్నదో ఒక్కో శబ్దానికి ఒక్కో గ్రంథి స్పందిస్తూ ఉంటుంది. ఆ అన్నప్పుడు మనకి మూలాధారము నుండి స్వాధిష్టానమునకు మధ్య బ్రహ్మగ్రంథి అని ఉంటుంది. ఆ అని మనం శబ్దం చేసినప్పుడు ఆ బ్రహ్మగ్రంథి స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఊ అని మనం స్పందన చేసినప్పుడు మణిపూరము వద్ద ఉండేటటువంటి విష్ణు గ్రంథి స్పందిస్తుంది. అలాగే అని శబ్దం చేసినప్పుడు మనకి ఆజ్ఞాచక్రమునందు ఉండేటటువంటి రుద్ర గ్రంథి స్పందిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ ఊ మా అంటున్నప్పుడు ఈ చక్రములకు నడుమ ఉండేటటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర అనేటటువంటి 3 గ్రంథులు స్పందిస్తూ ఉంటాయి. ఈ గ్రంథుల స్పందన ద్వారా మనకి చక్రములు ఎల్లవేళలా కూడా సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి. ఈ చక్రములు మనకి సరైనటువంటి స్థానంలోకి వెళ్తూ ఉంటాయి. ఈ శరీరములో ఉన్నటువంటి చక్రములను సరిగ్గా పుష్టిగా ఉంచుకునేందుకు ఇది ఒక మార్గం. అది మాత్రమే కాకుండా మంత్రములు, పరమేశ్వరుని ఆరాధన చేసేటప్పుడు రుద్రములో నమ్మకములో చమకంలో మనకు మంత్రాలు ఉంటాయి. ఇందాక నేను మొదలు పెట్టేటప్పుడు కూడా ఒక మంత్రం చెప్పాను. అంతెందుకు అనుకుంటే ఓం నమో భగవతే విశ్వేశ్వరాయ మహాదేవాయ మృత్యుంజయాయ నీలకంఠాయ త్రిపురాంతకాయ అని ఒక మంత్రం ఉంటుంది. ఇలా ప్రతీదీ కూడా ఒక మంత్రం ఉంటుంది కదా. ఆ మంత్ర రూపంలో ఆరాధించేటప్పుడు మంత్రం అనేది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మంత్రము అనేటటువంటి ఒకటి మనం చదివేటప్పుడు ఆ మంత్రము చదువుతున్న కొద్దీ దాని నుండి ఒక శక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి ఒక ఆకారం ఉంటుంది. పూర్వకాలంలో మనకు ఋషులు ఉన్నారు కదా, ఆ ఋషులందరూ కూడా మంత్రములను చదివి పరమాత్మను ఆరాధించి ఆ రూపము యొక్క సాక్షాత్కారమును పొంది వచ్చారు. అందుకే దర్శనాత్ ఋషి అంటాం. దర్శించినటువంటి వాళ్ళు ఋషులు. వాళ్ళ మంత్రమును చదివి మంత్రము యొక్క ఆకారాన్ని చూసి వచ్చిన వారు కాబట్టి దర్శనాత్ ఋషి. అంతమంది ఋషులు ఉన్నారు కదా. కొంతమంది బ్రహ్మదేవుడిని పూజించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విష్ణువుని పూజించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది శివుణ్ణి పూజించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పరమాత్మని పూజించినా సరే వాళ్ళందరూ చివరికి ఒక చోట ఒక్క మాట అన్నారు, బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ. ఈ విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. బృహత్వాత్, అందరికంటే పెద్దవాడు ఎవరైతే ఉంటారో, అందరికంటే గొప్పవాడు ఎవరైతే ఉంటారో అతను బృహత్వాత్. బ్రహ్మణత్వాత్, అందరిలో లీనమైపోయిన వాడు ఎవరైతే ఉంటారో, అందరిలో కనిపించేవాడు ఎవరైతే ఉంటారో, అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎవరైతే ఉంటారో అతను బ్రహ్మణత్వాత్. బ్రహ్మ, అతను పరబ్రహ్మ. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ అంటే అంతటా లీనమైపోయి ఉన్నటువంటి స్వరూపుడు, అంతటా కనిపించే స్వరూపుడు, అంతటికంటే గొప్ప స్వరూపుడు పరమాత్మ, పరబ్రహ్మము అని చెప్పడమే దీని యొక్క ఆంతర్యము. ఇలాగా నాదరూపంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంతెందుకు అనుకుంటే శివుణ్ణి ఆరాధన చేసేటప్పుడు మనము నమ శోభాయ చ రుద్రాయ చ అంటాం. ఈ మంత్రం పూర్తిగా చెప్పను కానీ ఈ ముక్క చూడండి, నమ శోభాయ చ రుద్రాయ చ అంటున్నాను. ఇక్కడ సోమము రుద్రము అనే 2 పదాలు వస్తున్నాయి. రుద్రము అంటే కోపముగా ఉన్నది అని ఒక అర్థం వస్తుంది, లేదా రెండవది ఏంటంటే కోపం అంటే అగ్నితత్వం, అగ్ని, ఇదొకటి గుర్తుంచుకోండి. తర్వాత సోమము అంటే ఆజ్యము. మనం యజ్ఞము చేసేటప్పుడు ఏదైనా భగవంతుడికి సమర్పణము చేసేటప్పుడు అగ్నిముఖంగానే సమర్పణము చేస్తాము కనుక అగ్ని వెలిగిస్తాం. అలాగే ఇంట్లో దైనందిన పూజ చేస్తే అగ్నిముఖంగా సమర్పించాలి కనుక దీపం వెలిగిస్తాం, అంతే కదా. కనుక అగ్ని ఏదైతే ఉన్నదో, యజ్ఞము నుండి వచ్చేటటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్ని వెలగాలంటే ఆజ్యం పొయ్యాలి, సోమం. అగ్ని వెలగాలంటే, అగ్ని జ్వలించాలంటే సోమం కావాలి. అలాగే నెయ్యి వేయాలి, నెయ్యి వేస్తుంటే అగ్ని వెలుగుతూ ఉంటుంది, జ్వలిస్తూ ఉంటుంది. అలాగని మనకి నెయ్యి కావాలంటే ఏం చేయాలి, అగ్ని కావాలి. అలాంటప్పుడు అగ్నికి నెయ్యికి అగ్ని ఆధేయము ఆధారము అయిపోయాయి. కాబట్టి అగ్ని లేదే నెయ్యి లేదు, నెయ్యి లేదే అగ్ని లేదు. అగ్ని నెయ్యి కలిస్తేనే సృష్టి ఏర్పడింది. ఇది చెప్పడానికి నమ సోమాయ చ రుద్రాయ చ అంటారు అనమాట. అంటే అగ్ని సోమాత్మకం జగత్ అని కూడా అంటారు. అంటే ఈ జగత్తులో సమస్త చరాచర జీవరాశులన్నీ కూడా జీవించగలుగుతున్నాయి అంటే అగ్ని సోమము 2 సమానంగా ఉండడమే దీనికి కారణం.
అగ్ని, ఇంకోటి సోమము అంటే నెయ్యి. నెయ్యిని మాత్రమే కాకుండా సోమం అంటే చంద్రుడు అని కూడా అర్థం వస్తుంది. చంద్రుడు అంటే చలువ, అంటే వేడి చలువ. ఈ వేడి చలువ అనేటటువంటి సరిసమానంగా ఉండడం వల్లే కదా మనం జీవిస్తున్నాము. ఇప్పుడు భూమండలం కాకుండా భూమి కంటే కొంచెం ముందు వేరే గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల మీదకు వెళ్తే మనం జీవించగలమా? అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి జీవించలేము. మన భూమండలం వెనుక ఉన్న గ్రహాలకు వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్తే అక్కడ చలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీవించలేము. భూమండలం మీద మాత్రమే మనం ఎందుకు జీవిస్తున్నామంటే ఈ భూమండలం మీద వేడి చలువ రెండు సరిసమానముగా ఉన్నాయి కాబట్టి జీవిస్తున్నాం. ఇదే విజ్ఞాన శాస్త్రంలో మనం చెబుతున్నాం. ఇప్పుడు నేటు సైన్స్ అన్న పేరు మీద మనం ఏం చెప్తున్నామో అదే మన వేదశాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి. వేడి చలువ రెండు సమానముగా ఉన్నప్పుడే జీవము సాధ్యము అన్న సంగతి మనకు ఎప్పుడో విజ్ఞానం చెప్పింది. కానీ ఈ విషయాన్ని మనం ఇప్పుడు సైన్స్ రూపంలో తెలుసుకుంటున్నాం. కాకపోతే అంతే వేదం, ఇదొక విషయం. కాబట్టి అగ్నికి ఆజ్యము, ఆజ్యానికి అగ్ని, ఆధారము అధేయం అయిపోయాయి. కాబట్టి ఈ రెండు సరిసమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనం జీవించగలమని విజ్ఞాన శాస్త్రాన్ని కూడా శివస్వరూపంగా మనకు చూపిస్తున్నారు. అదొక విషయం. ఆ తర్వాత కైలాసం, ఇదొకటి చూద్దాం. ఇది బాగుంటుంది. ఈ తర్వాత కైలాసం, కైలాస పర్వతాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కైలాస పర్వతం మీద ఎవరెవరు ఉంటారు? శివపరివారం ఉంటుంది. శివుడు, పరమేశ్వరుడి భార్య పార్వతీదేవి, కుమారస్వామి, గణనాథుడు ఉంటారు. వీళ్ళ వాహనములు ఏమిటి? వృషభము, సింహము. వృషభానికి సింహానికి పడుతుందా? పడదు. ఎందుకంటే అవి రెండు జంతువులు. వాటి రెండింటికి వైరం ఉంటుంది. సహజ సిద్ధముగా పుట్టుకతో వైరం ఉంటుంది. పుట్టుకతో వాటి రెండింటికి వచ్చిన వైరాన్ని పోగొట్టాడు పరమేశ్వరుడు. సహజంగా ఒకరితో ఒకరికి వైరం ఉండడం అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. జన్మతో పుట్టుకతో సహజ సిద్ధంగా వచ్చేటటువంటి వైరము జంతువులకు మాత్రమే ఉంటుంది. అవి పెట్టుకున్నా సరే వేరే జాతితో వాటిని మాత్రమే పెట్టుకుంటాయి. ఇప్పుడు పాము, ముంగిస ఉన్నాయి అనుకోండి, లేదా పాము గద్ద ఉన్నాయి అనుకోండి. పాము గద్ద వేరువేరు జాతి, పాము ముంగిస వేరువేరు జాతి. పాములన్నీ కలిసే ఉంటాయి, ముంగిసలన్నీ కలిసే ఉంటాయి. వాటి జాతి వాటితో కలిసే ఉంటాయి. కానీ సమస్త సృష్టిలో ఎవరు వారి జాతి వారితో వారే స్వయంగా పెట్టుకుంటారు గొడవలంటే అది కేవలం మానవులు మాత్రమే. మనం మాత్రమే మన జాతి వాళ్ళతో మనం భేదం పెట్టుకుంటాం, మన జాతి వాళ్ళతో మనం గొడవలు పెట్టుకుంటాం, మన జాతి వాళ్ళతో మనం వైరం పెంచుకుంటాం. అలాగ పుట్టుకతో సహజ సిద్ధంగా వాటి మధ్య వచ్చిన వైరాన్ని పోగొట్టి వాటినే సామరస్య భావంతో అక్కడ కైలాసంలో పెట్టాడు పరమేశ్వరుడు. అలాంటిది మన మధ్య వైరములు ఎంత? ఎవరికైనా వైరములు పోవాలి, గొడవలు పోవాలి, చీకాకులు పోవాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో ప్రశాంతత నెలకొనాలి అంటే పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తే పరమేశ్వరుడు శాంతస్వరూపుడిగా దర్శనమిస్తున్నాడు మనకి. శాంతస్వరూపుడిగా పరమేశ్వరుడు దర్శనమిస్తున్నప్పుడు శాంతస్వరూపుడు కాబట్టి సహజ సిద్ధంగా ఉన్న ఆ వైరాన్ని పోగొట్టాడు. అలాంటిది ఈ వైరం ఎంత లెక్క? ఇది కూడా పోగొట్టి మనల్ని ప్రశాంతంగా ఉంచుతాడు. ఇదొక విషయం. అది మాత్రమే కాకుండా ఇక్కడ నేను ఇంకో మాట అన్న, అగ్నితత్వము అలాగే సోమము, అగ్ని సోమము రెండూ కలిస్తే మాత్రమే జగత్తు ఉంటుంది. వేడి చలువ రెండూ కలిస్తే మాత్రమే జగత్తు ఉంటుంది. కనుక వేడి అనేది పితృతత్వము, చలువ అనేది మాతృతత్వము. అందుచేత పితృతత్వం వేడి అనేది శివుడు. మళ్ళీ ఇక్కడ చలువ అంటే పార్వతి, శివపార్వతులు. అగ్నిని సోమాన్ని వేడి చలువాన్ని మార్చుకున్నాం. వాటిని మన శాస్త్రం శివపార్వతులు అంటున్నది. కైలాసంలో వైరాన్ని పోగొట్టాడు పరమేశ్వరుడు. ఇంకో విషయం ఏంటంటే పరమేశ్వరుడు మన రుద్రుడు అంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే కోపం వస్తే అత్యంత భయంకరమైనటువంటి కోపముతో ఫాలనేత్రాన్ని తెలిసి ఎదుటిగా ఉన్న వాళ్ళని భస్మం చేయగల శక్తి పరమేశ్వరుడికి ఉంది కదా. అలాంటప్పుడు రుద్రస్వరూపుడు పరమేశ్వరుడు. మరి శాంతస్వరూపుడు పరమేశ్వరుడు కాబట్టి వైరములను పోగొడతాడని చెబుతున్న శాంతస్వరూపుడు. మరి ఇప్పుడు పరమేశ్వరుడు రుద్రస్వరూపుడా శాంతస్వరూపుడా? ఈ రెండిట్లో ఏదీ కాదు. ఆయన ద్వంద్వములకు అతీతుడు. ఈ లోకములో ఏది చూసినా అన్ని ద్వంద్వములే ఉంటాయి. సుఖము, దుఃఖము, మంచి, చెడు, తెలుపు, నలుపు అన్ని ద్వంద్వములే. కానీ పరమేశ్వరుడు అలా కాదు. ద్వంద్వములకు అతీతుడు, ద్వంద్వాతీత స్వరూపుడు అని చెప్పడమే పరమేశ్వరుడు యొక్క అంతరార్థం. ఆయన రెండింటికి లొంగడు, ఏనాడు కూడా ద్వంద్వములకు ఏనాడు లొంగడు, రెండింటికి నడుమ ఉంటాడు. ఆయన ఏనాడు కూడా రెండింటికి లొంగడు. ఒకసారి శాంతస్వరూపంగా కనిపిస్తూ ఉంటాడు, మరొకసారి కోపంతో కనిపిస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటాడు మనకు పరమేశ్వరుడు. అందుకని ద్వంద్వములకు అతీతమైనటువంటి ద్వంద్వాతీత పరబ్రహ్మతత్వానికి పరమేశ్వరుడు ఒక ప్రతీక. అది మాత్రమే కాకుండా సత్యమునకు భ్రాంతికి, ఏది సత్యము, ఏది భ్రాంతి, ఏది జాగృత్స్థితి, ఏది జాగృతి, ఏది స్వప్నము, ఏది సుషుప్తి, ఏది నిజమైనది, ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది లౌకికము, ఏది అలౌకికము, ఏది నిజము, ఏది కాదు అన్న సంగతి మనకి చెప్పి వీటి మధ్య విచక్షణాభావాన్ని పెట్టి మనల్ని సరైన ద్రోవలో నడిపించేటటువంటి ప్రయత్నము చేయగలిగినటువంటి ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. ఈ విచక్షణ జ్ఞానాన్ని మనకి కేవలం పరమేశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు. ఇలా ఇచ్చి లోకములో ఉన్నటువంటి అన్ని ఉపాధులు ఉన్నాయి కదా, ఇంతకుముందు నేను చెప్పాను, సుఖము, దుఃఖము అన్ని ఉపాధులు ఈ లోకంలో ఉన్నాయి. ఉపాధులు ఈ లోకములో ఈ ఉపాధులలో మనం ఉన్నంత వరకు ఇలా ఈ జన్మము మరణము జీవనం అనేటటువంటి వాటిలో కొట్టుమిట్టాడుతూనే ఉండాలి. కానీ అసలు జన్మమే లేకపోతే ఎలా ఉంటుంది? అప్పుడు ఈ బాధ అంతా మనకు ఉండదు. అలా ఉండాలంటే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉపాధుల నుండి అతీతంగా వెళ్ళాలి. అలాగా
సత్యభ్రాంతి విచక్షణ కల్పించి, విచక్షణా భావాన్ని కల్పించి, ఆత్మజ్ఞానాన్ని కల్పించి, ఉపాధుల నుండి అతీతముగా మార్చి, మనల్ని జన్మసిద్ధముగానే జన్మే లేకుండా చేసేటటువంటి ఒక వ్యక్తి పరమేశ్వరుడు. అటువంటి ఒక గొప్ప తత్వం, సత్యానికి భ్రాంతికి మధ్య విచక్షణ భావాన్ని కల్పించి మనల్ని ఉపాధులను అతీతం చేసే ఒక గొప్ప తత్వమే శివతత్వం. ఇదొక విషయం. అందుకని పరమేశ్వరుడు, శివుడు, శివుడి ఆరాధన అన్నప్పుడు మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాలి, శివుడు అంటే లింగము, పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వేరు వేరు అని కాదు. పరమాత్మ ఒక్కటే, ఎప్పుడైనా పరమాత్మ ఒకటే. కానీ ఈ శివతత్వములో మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. చూస్తారో లేదో, మీరు గమనించారో లేదో, ఇవి శివతత్వం మనల్ని మొత్తానికి. నేను చెప్పబోయే సారం ఏంటంటే, అసలు సత్యం ఏది, అసలు భ్రాంతి ఏది, అసలు వాస్తవం ఏది, అసలు అవాస్తవం ఏది, ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఏది లౌకికం ఏది అలౌకికం, ఏది నిజం ఏది నిజం కాదు అనేటటువంటి ఏది భ్రాంతి ఏది సత్యం అనేటటువంటి విచక్షణ భావాన్ని కల్పించి, వీటి మధ్య మనకి విచక్షణ భావాన్ని కల్పించిన తర్వాత ఈ లోకములో ఉన్న అన్ని రకాల ఉపాధుల నుండి మనల్ని అతీతము దూరము చేసి మనల్ని జ్ఞానులుగా మార్చేటటువంటి గొప్ప తత్వము తత్వీ శివుడు. కనుక నేను ఈరోజు శివతత్వం యొక్క అత్యంత మూలమైన కొన్ని అంశములను మాత్రమే ప్రస్తావన చేయాలనుకున్నాను. ఒకవేళ కుదిరితే కనుక ఇంకా శివతత్వం చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతేకాదు శివుడికి మనం ఏం సమర్పించుకోగలుగుతాం. శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు, ఎప్పుడు తన శిష్యులు శంకర భగవత్పాదుల వారితో ఒక మాట అంటారు, మనము ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏదైనా సమర్పించవచ్చు కదా శివుడికి అంటే, మనం శివుడికి ఏం సమర్పిస్తాము, పరమేశ్వరుడి వామహస్తంలోని మేరు పర్వతమే ఒక ధనుస్సు రూపంలో కొలువై ఉన్నది, బంగారు కొండే ఒక ధనుస్సు రూపంలో కొలువై ఉన్నది. పరమేశ్వరుడికి పోని మనం బంగారం ఇవ్వలేము, డబ్బులు నాణ్యాలు ఇద్దామా అంటే, కుబేరుడు, యక్షరాజు అయినటువంటి కుబేరుడు, ధనాలకి ధాన్యాలకి అధ్యక్షుడైన కుబేరుడు వెళ్ళి పరమేశ్వరుడి పాదాల కింద ఎప్పుడు పరమేశ్వరుడికి అవసరమవుతుందా అని చూస్తూ ఉంటాడట. కానీ పరమేశ్వరుడే అప్పుడప్పుడు కుబేరుడికి ఇస్తూ ఉంటాడట. అలాంటి పరమేశ్వరుడు సుఖదుఖాలకు అతీతుడు, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఇంకా నేనేం ఇస్తాను, నా దగ్గర ఉన్నది కూడా ఆయన ఇచ్చిందే, ఇక నేను పరమేశ్వరుడికి ఏం సమర్పిస్తాను, సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు, అతనిలో లీనమైపోవడం మాత్రమే మిగిలింది. లీనస్వరూపుడు, లింగస్వరూపుడు పరమేశ్వరుడు, సత్యము సర్వస్వము పరమేశ్వరుడు అని శంకర భగవత్పాదులు అన్నారు. అందుకని శివతత్వం అంటే సర్వస్వము అంతా అదే. ఇంకా శివతత్వాన్ని తెలుసుకుంటే సర్వత్రా పరమేశ్వరుని చూసుకుని సర్వజ్ఞానాన్ని పొందగలగటమే చివరి విషయం. అందుకని నేటికి శివతత్వానికి కావాల్సినటువంటి మూలమైనటువంటి మౌలికమైనటువంటి అంశములతో కలుసుకున్నాము. వచ్చే వీడియోలో మరిన్ని విశేషమైన ఆధ్యాత్మిక అంశాలతో కలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః.